రాజ్ఘాట్. ఇది ఢిల్లీలో ఉన్న సమాధుల ప్రదేశం. ఇది ఇక్కడ ప్రముఖులైన నాయకులు ఎవరైనా చనిపోతే ఇక్కడే సమాధి చేయటం జరుగుద్ది. మిలిటరీలో ఎవరన్నా వీరమరణం పొందినా ఇక్కడే సమాధి చేయడం జరుగుద్ది. ఇక్కడే మన ప్రియతమ నాయకుడు మహాత్మా గాంధీ యొక్క సమాధి కూడా ఇక్కడే లోపల ఉంది. ఇందిరాగాంధీ సమాధి, రాజీవ్ గాంధీ సమాధి, నెహ్రూ గారి సమాధి అన్నీ ఇక్కడే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఈ రాజ్ఘాట్లో మన మహాత్మా గాంధీ యొక్క సమాధిని చూడడానికి వెళ్తున్నాం. ఎదురు ఎండ వలన వీడియో కాస్త డిమ్గా ఉంది. మనం వెళ్ళే దారిలో ఫస్ట్ మనకి ఇలాగా పూలతో అందమైన అలంకరణ చేసి దారి మధ్యలో ఎలా పెట్టారో చూడండి. ఎర్రటి పూలు పచ్చని ఆకులతో కడగలాడుతుంది. ఈ స్కూల్ పిల్లల్ని తెచ్చి ఇక్కడ మహాత్మా గాంధీ సమాధిని దర్శించుకొని తీసుకువెళ్తున్నారు. మనం ఇలా ఈ సమాధి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకు ఎడమ వైపు కుడివైపు మంచి గార్డెనింగ్ కనపడతా ఉంటుంది. ఇదంతా సమాధుల యొక్క ప్రదేశము. పెద్ద పెద్దవాళ్ళు, రాజనీతిజ్ఞులు, రాజకీయ నాయకులు చనిపోతే ఇక్కడే వాళ్ళ పార్థివ దేహాన్ని తెచ్చి సమాధి చేయడం జరుగుద్ది. మరి మన పివి నరసింహారావు గారు కూడా ఢిల్లీలో చనిపోతే మరి ఇక్కడ ఎందుకు ఆయనకి సమాధి చేయలేదో మనకు తెలియదు. మరి మీకు కానీ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం మహాత్మా గాంధీ యొక్క సమాధి దగ్గరికి వచ్చేసాం. ఈ సమాధి ఎప్పుడు పూలతో అలంకరించి ఉండటం జరుగుద్ది. సమాధి దగ్గర ఎప్పుడు ఒక దీపం వెలుగుతూ ఉంటుంది. ఇక్కడ భజనతో కూడిన రికార్డింగ్ కూడా మనకు వినపడుతూ ఉంటుంది. ఈ సమాధిని ఇలా ఎప్పుడు పూలతో అలంకరించి ఆ దీపం వెలుగుతూ ఉంటుంది. సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని భారతదేశం నుంచి ఒక్క ఆయుధం కూడా ఉపయోగించకుండా పారదోలినటువంటి మన మహాత్మా గాంధీ యొక్క సమాధి ఇది. ఎందరో మహానుభావులు కృషి ఫలమే మనకు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం. ఎందరో నాయకులు స్వాతంత్ర పోరాటంలో పాల్గొని వీరమరణం పొందారు. ఆ కోవలోనే మహాత్మా గాంధీ కూడా వీరమరణం పొందడం జరిగింది. ఈయనకి గాడ్సే తుపాకీతో కాల్చి చంపడం జరిగింది. ఈయన చనిపోయిన తర్వాత తన పార్థివ దేహాన్ని తెచ్చి ఇక్కడ ఈ రాజ్ఘాట్లో సమాధి చేయడం జరిగింది. ఇదే మహాత్మా గాంధీ యొక్క సమాధి. చుట్టుపక్కల చుట్టూ పారిగోడతో ధ్యాన కేంద్రాలతో కట్టి ఉన్నటువంటి పారిగోడ చుట్టూ ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్. జై హింద్.